ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ట్రైసైకిల్, కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. అనంతరం విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేసిన ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఇవాళ ఈ హోలీ సందర్భంగా ఇక్కడ ప్రతిభావంతులకి వివిధ రకాల పరికరాలు అందించడంలో ఎలిట్ సంస్థ ఎలిమ్కో సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా 770 మందికి పరికరాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 2022లో ప్రారంభించినా కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారంలోకి రాగానే పార్లమెంటు సభ్యుడి కింద దీన్ని రిప్రజెంట్ చేసి ఇక్కడ ఎంతోమందికి ఇమీడియట్గా రావాలంటే గత 2 నెలలకి బ్యాక్ ఈ పరికరాలన్నీ విజయవాడకు చేరినాయి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో 770 మంది లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ విజయవాడ నగరంలో. అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో కూడా ఇవాళ చాలా మంది లబ్ధిదారులకి 2-3 రోజులు ఈ పరికరాలను అందించబోతున్నాం. ప్రతినిత్యం ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ కార్యక్రమం ఉండే విధంగా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరికీ, విభిన్న ప్రతిభావంతులందరికీ ఇటువంటి పరికరాలు అందించి ప్రజాప్రభుత్వంలో మీరు ఎన్నుకున్న విధంగా మీ ఆశలు నెరవేరే విధంగా ఉంటాం.